బ్రేకింగ్ న్యూస్ రాగల కొద్ది గంటల్లో ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉంది. రాబోయే 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. ఏపీ వాసులారా, యువర్ అటెన్షన్ ప్లీజ్. రాబోయే కొన్ని గంటల వరకు ఏపీలో కొన్ని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని చెప్తోంది వాతావరణ శాఖ. ఇక పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలు ఈ 3 మ్యాప్లు, ఈ 3 జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూడొచ్చు. పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఈ 3 జిల్లాలకి కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఈ జిల్లాల వాసులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఇప్పుడు ఓవరాల్ గా ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందో మనం ఒకసారి ఫోకస్ చేద్దాం. ఏపీలో ఎక్కడెక్కడ ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయో మనకు కనిపిస్తోంది. ఎల్లో అలర్ట్ ఎక్కడెక్కడ ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఎక్కడెక్కడ ఉందో మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు పల్నాడు, నంద్యాల, కర్నూలు, ప్రకాశం ఇక్కడ కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అంటే రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఆరెంజ్ అలర్ట్ విషయానికి వద్దాం. ఏలూరు, ఎన్టీఆర్ ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. అంటే కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. బట్ ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రదేశాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు పడే రెడ్ అలర్ట్ కి కూడా ఈ ఎల్లో అలర్ట్ ఎప్పుడైనా, ఆరెంజ్ అలర్ట్ ఎప్పుడైనా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ విశాఖ తీరంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు 7.2 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది అంటున్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. వర్షాలకి వరద నీరు ప్రవహిస్తుంది, చాలా చోట్ల అక్కడక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఏదైనా ఉన్నాయా? ఈ రోజు అయితే కొన్ని గంటల వరకు అటువంటి పరిస్థితి ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకటి, మాకున్న సాంఖ్యకీయ నమూనాల ప్రకారం చిన్న అల్పపీడనం మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం 10 నిమిషాల తర్వాత కనిపిస్తుంది. కాకపోతే దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి తెలియజేస్తాము. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మేము మిగతా సెక్టర్స్కి సరైన సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.